హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి సబ్వూఫర్ యాంప్లిఫైయర్ ఒక ఏవీ రిసీవర్ కోసం అయితే తయారు చేయడం జరిగింది. మనకి ఈ సబ్వూఫర్ యాంప్లిఫైయర్ ఆంధ్రప్రదేశ్ నుంచి పల్నాడు డిస్ట్రిక్ట్ నరసరావుపేట నుంచి మనకి ఆయన సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నారు. ఆయన పేరు వచ్చేసి వెంకట్రావు గారు. సో ఆయన అయితే యాంప్లిఫైయర్ ఏవీ రిసీవర్ అయితే వాడుతున్నారు, డైనామిక్ సంబంధించిన బ్రాండ్ ఇది. సో దానికి ఒక సబ్వూఫర్ యాంప్లిఫైయర్ కావాలి అని చెప్పడం జరిగింది. సో దానికోసం అయితే ఒక పర్ఫెక్ట్ సబ్వూఫర్ యాంప్లిఫైయర్ మనం తయారు చేయడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే నేను శాంపిల్ పంపించాను ఇట్లా ఉంటుందని చెప్పేసి. సో ఆయన అడ్వాన్స్ మనకు పంపించగానే యాంప్లిఫైయర్ వర్క్ అయితే స్టార్ట్ చేసాము. ఎనీవే యాంప్లిఫైయర్ మనం ఎలా తయారు చేసాము, ఏ విధమైనటువంటి బోర్డ్స్ వాడాము, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంటి, ఫ్రంట్ మనకి ప్యానల్ డిజైనింగ్ అనేటువంటి కొంచెం డిఫరెంట్గా చేయడం జరిగింది. దానికోసం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా సబ్వూఫర్ అవుట్పుట్ ఎంత వస్తుంది, ఎంత ఎన్ని ఓమ్స్ సబ్వూఫర్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఏ సబ్వూఫర్లు దీనికి కనెక్ట్ చేయొచ్చు అనేటువంటి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే పోదాం. ఇక మన సబ్వూఫర్ యాంప్లిఫైయర్ ఫ్రంట్ విషయానికి వస్తే, ఇది ఫ్రంట్ ప్యానల్ అనమాట. అక్రిలిక్ ప్యానల్ ఫినిషింగ్ వస్తుంది, అక్రిలిక్ ప్యానల్ ఫినిషింగ్. ఇక ఫ్రంట్లో మనకి పవర్ స్విచ్ అయితే ఉంటుంది ఇక్కడ, మనం టోటల్ పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక స్విచ్ అయితే ఉంటుంది. స్విచ్ వచ్చేసరికి మీద మీరు చూడవచ్చు బీపీ ఎల్పీ అని ఉంది. బీపీ అంటే బైపాస్, ఎల్పీ అంటే లో పాస్ అనమాట. సో ఏంటి ఈ బీపీ ఎల్పీ అంటే, మనం ఒక సబ్వూఫర్ ఏవీ రిసీవర్ నుంచి సబ్ ప్రీ అనేటువంటిది అవుట్ వస్తుంది. సో అది డైరెక్ట్గా మీకు యాంప్లిఫై అవ్వాలి అనుకుంటే బీపీ బైపాస్ అనమాట, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. లేదు మన యాంప్లిఫైయర్లో లో పాస్ ఆల్రెడీ వస్తుంది, దో ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి మనకి, అంటే 20 హెడ్జెస్ నుంచి ఒక 100 హెడ్జెస్ వరకు మన ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మనకి ఎల్పీలో మనం పెట్టాల్సి ఉంటుంది. సో అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అయితే వర్క్ అవుతుంది. అంటే వస్తున్నటువంటి ప్రీ యాంప్లిఫైయర్ ఏదైతే ఉందో ప్రీ అవుట్, అందులో వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ కోసం అయితే మనం ఇది యూజ్ చేసుకుంటాం. ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ మీకు ఇక్కడ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎనీవే దాని తర్వాత ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది వాల్యూమ్ అండి, అంటే సబ్వూఫర్ అవుట్పుట్ లెవెల్ని మనం కంట్రోల్ చేసుకునేదానికి వాల్యూమ్. సో ఎనీవే ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా ఫినిషింగ్ అయితే బాగుంటుంది. అయితే ఇక్కడ ఇటువంటి లైట్ సెటప్ అయితే ఏం లేదు. జనరల్గా మనం యాంప్లిఫైయర్ చాలా చేస్తూ ఉంటాము, దాంట్లో ఫ్రంట్ సైడ్ లైట్స్ అయితే ఉంటాయి, దీనికైతే అటువంటివి ఏమీ లేవు. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా నీట్గా పర్ఫెక్ట్గా తయారు చేయడం జరిగింది. ఇక ఇంటర్నల్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇక ఇంటర్నల్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 24024 5 యాంప్ మ్యాక్స్ వర్త్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ప్యూర్ కాపర్ ఫుల్ హెచ్డి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి పవర్ సప్లై 10063 కెపాసిటీ అయితే యూజ్ చేయడం జరిగింది. 12 volts కోసం ఇక్కడ ఒక పవర్ సప్లై తయారు జరిగింది. సో ఎనీవే ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ పవర్ సెక్షన్. సో ఎప్పుడైనా యాంప్లిఫైయర్ విషయంలో ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అవుట్పుట్ అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక మనం ఇది చూసుకున్నట్టయితే కుమార్ 4FET మోనో అండి, థండర్ మోనో. మ్యాక్సిమం నేను చేసేటువంటి యాంప్లిఫైయర్స్ అన్నింటిలో కూడా ఇదే వాడతాను. చాలా పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అసలు హీటింగ్ హీటింగ్ ఇష్యూ అయితే ఉండదండి, పూర్తిగాను చాలా పర్ఫెక్ట్ వస్తుంది. పంచింగ్ కూడాను చాలా బాగుంటుంది. జేబిఎల్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్. జేబిఎల్, సోనీ ఇట్లాంటి సబ్వూఫర్స్కి ఏదైనా 12 inches సబ్వూఫర్ వాడుకోవచ్చు. 350 watt RMS వరకు మీకు ఇది సపోర్ట్ చేస్తుంది. 8 ohms 4 ohms 4 ohms అయితే పవర్ ఎక్కువ వస్తుంది. 8 ohms మీకు జస్ట్ వాటేజ్ అయితే కొంచెం తగ్గుతుంది. సో ఎనీవే రెండింటికి కూడా మ్యాచ్ ఉంటుంది అనమాట ఈ బోర్డు. దీనికి ఎదురుగానే కూలింగ్ ఫ్యాన్ కూడా పెట్టడం జరిగింది. అసలు హీటింగ్ ఇష్యూ ఉండదు. ఎనీవే ఉంటుందేమో అని చెప్పేసి కూలింగ్ ఫ్యాన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా దీనికి సబ్ ప్రీ బోర్డ్ అయితే మనం యూజ్ చేయడం జరిగిందండి. సబ్ ప్రీ గ్రోటెక్ కంపెనీ వాళ్ళది, మీరు ఇక్కడ చూడొచ్చు. గ్రోటెక్ కంపెనీ వాళ్ళు TL084 అని చెప్పేసి మంచి ఐసీతో, ఒరిజినల్ ఐసీతో యూజ్ చేయడం జరిగింది. న్యూ మోడల్ అండి ఇది. సో ఇదైతే చాలా బాగుంది, నేను ట్రై చేశాను. ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అయితే చాలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ అరౌండ్ మీకు 20 హెడ్జెస్ నుంచి 100 హెడ్జెస్ వరకు వర్క్ చేస్తుందండి. సో సబ్వూఫర్ ప్రీ అవుట్ పరంగా అయితే చాలా బాగుంది. ఇక స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసి మనం ఓన్గా తయారు చేశానండి. సింగిల్ ఛానల్ ప్రొటెక్షన్ బోర్డ్ మార్కెట్లో మనకి అవైలబిలిటీ ఉండదు. సో అందుకని చెప్పేసి నేనే ప్రొటెక్షన్ బోర్డ్ అయితే తయారు చేయడం జరిగింది. ప్రొటెక్షన్ బోర్డ్ ఉండడం వల్ల ఏంటంటే సబ్వూఫర్ ఫెయిల్యూర్, ఒకవేళ ఎప్పుడైనా బోర్డు ఫెయిల్ అయినా సబ్వూఫర్ ఫెయిల్యూర్ అవ్వదు. అదేవిధంగా ఆన్ ఆఫ్ చేసేటప్పుడు సౌండ్స్ అనేటువంటివి రావు. సో డిలే ప్లస్ స్పీకర్ ప్రొటెక్షన్ అనమాట. సింగిల్ ఛానల్ నేను తయారు చేయడం జరిగింది. ఇక ఇక్కడ మన RCA సాకెట్ ఇన్పుట్, ఇక్కడేమో మన సబ్ ప్రీ బోర్డు. సో ఫైనల్లీ ఇంటర్నల్ డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి. ఇక బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ మనకు కనిపించేటువంటిది 6 RCA ఇన్పుట్ సాకెట్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే టీవీ, DVD, DTH అని చెప్పేసి ఉంటుంది. అయితే నేను ఫస్ట్ ఈ రెండు మధ్యలో 2 ఇన్పుట్గా మనం సెలెక్ట్ చేసుకున్నాము.
అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది స్టీరియో ఇన్పుట్ మీరు ఇవ్వచ్చు, అంటే 2 సబ్ ప్రీ అవుట్లు ఉండేటప్పుడు అంటే దీనికి ఇచ్చేయవచ్చు, లేదా ఒకటే ఉన్నా కూడా ఈ 4గిట్లో దేనికి ఇచ్చినా కూడా పనిచేస్తుందండి. సో ఇది మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్పుట్. అండ్ దెన్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పీకర్ సాకెట్స్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సబ్వూఫర్ అనేటువంటిది ఉంటుంది. యాక్చువల్గా స్టీరియో 2.1 క్యాబినెట్, కానీ నేను ఒక్క సబ్వూఫర్ యాంప్లిఫైర్కి వాడడం వల్ల మీకు ఇక్కడ 4 సాకెట్స్ అయితే ఉన్నాయి. ఎనీవే మీరైతే ఇది ఎంటీ సాకెట్, ఇది మన సబ్వూఫర్ పెట్టుకున్నది. రెండింటికి కూడా కనెక్షన్ ఇచ్చాను, మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడాను వర్క్ అవుతుంది. ఇటువైపు పెట్టుకోవచ్చు, ఇటువైపు పెట్టుకోవచ్చు, కానీ టెర్మినల్స్ పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫ్యూజ్ సాకెట్ అయితే ఉంటుంది, ఏసీ కార్డ్ యూజ్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఫ్యూజ్ సాకెట్. ఈ సెటప్ అంతా కూడా ఎయిర్ కూలింగ్ ఫ్యాన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది కూలింగ్ కోసము. సో ఎనీవే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక ఇంటర్నల్ డిజైన్ మీకు చూపిస్తాను. ఇక్కడ సబ్వూఫర్ ఇన్పుట్ అయితే నేను కనెక్ట్ చేశానండి, సబ్వూఫర్ ఒకటి. ఇక్కడ మోనో ఛానల్ డైరెక్ట్ యూఎస్బి బోర్డ్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు సబ్వూఫర్లో మనం సాంగ్ ప్లే చేసి ఏ విధంగా మనకు వస్తుంది, ఫ్రీక్వెన్సీ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అవుతుంది అనేటువంటిది నేను చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే చూసారు కదా, సబ్వూఫర్ యాంప్లిఫైయర్ ఎట్లా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ జిప్ కంపెనీ స్పీకర్స్ అయితే తెప్పించడం జరిగింది, వాటి కోసం కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఇక మీకు ఎట్లాంటి యాంప్లిఫైయర్ కావాలి, సో దీని మీద ఏదైతే యాంప్లిఫైయర్ మనం వీడియో చేసామో ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ కనుక మనకు ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్.